నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. రెండు 2023వ సంవత్సరంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మాణంలో వచ్చిన ది కేరళ స్టోరీ మొదటి భాగం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ బాగా తెలుసు. అప్పట్లో ఆ సినిమా కేవలం ఒక చిత్రంలా కాకుండా సమాజంలో దాగి ఉన్న ఒక చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చిన అద్దంలా నిలిచింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న సీక్వెల్ ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ ది ట్రైలర్ విడుదల అయ్యి మరోసారి అంతకంటే పెద్ద సంచలనాన్ని సృష్టించింది. సుమారు 3 నిమిషాల 7 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు మరియు చిత్ర బృందం ఈసారి కథను మరింత లోతుగా, మరింత భయంకరమైన వాస్తవాలతో మన ముందుకు తీసుకొస్తున్నట్టు స్పష్టమవుతుంది. షరియా చట్టం కింద ఒకవేళ భారత్ ఉంటే పరిస్థితులు ఎలా మారుతాయనే ఒక ఊహాజనిత మరియు వివాదాస్పద ప్రకటనతో ఈ ట్రైలర్ మొదలవ్వడం ప్రేక్షకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ సీక్వెల్లో లవ్ జిహాద్ అనే సమస్య కేవలం మత మార్పిడికి మాత్రమే పరిమితం కాకుండా దేశ రక్షణకు మరియు మహిళల అస్తిత్వానికి ఎంతటి ముప్పుగా మారుతుందో వివరించడానికి సిద్ధమైంది. మొదటి భాగంలో మహిళలను కేవలం బాధితులుగా చూపిస్తే ఈ రెండో భాగంలో వారు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యవంతులుగా, పోరాట యోధులుగా కనిపిస్తున్నారు. ట్రైలర్లో వచ్చే "ఇక ఇలా జరగకూడదు, ఇక మనం పోరాడుదాం" అనే పవర్ఫుల్ డైలాగ్ ఈ చిత్ర ఉద్దేశాన్ని చాటి చెబుతుంది. బాధని దిగుమణుకుంటూనే తమ జీవితాలను నాశనం చేసిన శక్తులపై గలమెత్తే మహిళల పాత్రలు ఈసారి సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ సినిమాను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు అప్పుడే రంగంలోకి దిగాయి. కాంగ్రెస్, వామపక్షాలు, సోకాల్డ్ ఉదారవాదులు మరియు ఇస్లామిస్టులు దీనిని ఒక ప్రాపగండా సినిమాగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. లవ్ జిహాద్ అనేది ఒక కల్పితమని, ఇవన్నీ వట్టి ప్రేమ కథలని, హిందూ సంస్థలే వీటికి మత రంగు పూసి కుట్ర చేస్తున్నాయని వారు భారీ ఎత్తున విష ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదల కాకుండా కోర్టులో కేసు కూడా వేశారు. కానీ అసలు లవ్ జిహాద్ అనేది కేవలం ఊహేనా అంటే మన కళ్ళ ముందు ఉన్న చారిత్రక ఆధారాలు మరియు న్యాయస్థానాల తీర్పులు మరోలా ఉన్నాయి. 2009లో కేరళ హైకోర్టు లవ్ జిహాద్ ఘటనలు పెరుగుతున్నాయని, వీటిని నివారించడానికి ప్రభుత్వం తగు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. ఇక జూలై 26, 2010 కేరళ అప్పటి పీసీఎం ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానంద్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. రాబోయే 20 ఏళ్లలో కేరళను ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మార్చడానికి పిఎఫ్ఐ అనే సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇందుకోసం యువకులను ప్రభావితం చేసి ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ పేరుతో మతం మారుస్తున్నారని, దీనికి విదేశీ డబ్బులను మరియు వివాహాలను ఆయుధాలుగా వాడుతున్నారని ఆయన స్వయంగా ఆరోపించారు. కేవలం హిందూ సంస్థలే కాదు, కేరళ చర్చ్ బిషప్స్ కూడా ఈ ప్రమాదంపై తమ క్రైస్తవ ఆడపిల్లలను పదే పదే హెచ్చరిస్తున్నారు. 10 మరియు 12 తరగతులు చదువుతున్న ఆడపిల్లలకు కేరళ స్టోరీ 1 సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించి మరీ అవగాహన కల్పించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021లో సిపిఎం పార్టీ తన కేడర్కు విడుదల చేసిన సర్క్యులర్లో సైతం విద్యావంతులైన అమ్మాయిలను టార్గెట్ చేసి ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారని పేర్కొంది. ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా లవ్ జిహాద్ లేదని బుకాయించడం అంటే అది సమాజానికి చేసే అతిపెద్ద ద్రోహం తప్ప మరొకటి కాదు. ఒక తీవ్రమైన సామాజిక సమస్యను కేవలం భావజాలాల పేరుతో కొట్టిపారేస్తే ఆ సమస్య పరిష్కారం కాకపోగా మరింత ముదిరిపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. దీనికి నిదర్శనమే 2016లో కేరళను కుదిపేసిన ఒక దారుణమైన ఘటన. 21 మంది మలయాళీలు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళి ఐసిస్లో చేరారనే వార్త అప్పట్లో దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. ఆ గుంపులో నిమిషా ఫాతిమా అనే యువతి కూడా ఉంది. ఆమె అసలు పేరు నిమిషా బిందు కుమార్. డాక్టర్ కావాలనే ఆశయంతో తిరువనంతపురం వచ్చిన నిమిషా అక్కడ సజ్జార్ అనే యువకుడి ట్రాప్లో పడి ప్రేమ పేరుతో ఆమె మత మార్పిడి చేసి ఫాతిమాగా మార్చారు. ఆమె గర్భవతి అయిన తరువాత సజ్జార్ ఆమెను వివాహం చేసుకోకుండా మోసం చేయడమే కాకుండా బలవంతంగా గర్భస్రావం చేయించి వదిలేశాడు. మానసికంగా దెబ్బతిన్న ఆమెను మరింత మత మూఢత్వంలోకి నెట్టడంతో చివరకు ఆమె ఐసిస్ భావజాలంతో ఉన్న ఈసా అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. అక్కడ యుద్ధం, భయం మధ్య ఒక బిడ్డకు జన్మనిచ్చిన నిమిషాకు వాస్తవాలు అర్థమయ్యేలోపే తన భర్తను కోల్పోయింది. 2019లో ఐసిస్ ఉగ్రవాదులు లొంగిపోయినప్పుడు వారిలో నిమిషా కూడా ఉంది. తన కూతురు జైల్లో ఉందని తెలిసి ఆమె తల్లి భారత్ తీసుకురావాలని కోర్టుకు పోయిన ఉగ్రవాద శిక్షణ పొందిన వారిని దేశంలోకి రానివ్వలేమని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది.
ప్రస్తుతం ఆ నిమిష ఎక్కడ ఉందో, ఏ స్థితిలో ఉందో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఎన్నో చేదు నిజాలను ఈ సినిమా మనం ముందుకు తెస్తోంది. మన ఆడపిల్లలకు రేపు ఆ గతి పట్టకూడదంటే వారిని మనం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. వాస్తవాలను ధైర్యంగా చూపుతున్న ది కేరళ స్టోరీ గోస్ బియాండ్ చిత్రాన్ని ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో తప్పకుండా చూడండి. సత్యాన్ని ఆదరించండి, ధర్మాన్ని రక్షించుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.